వెల్కమ్ టు K5 టీవీ న్యూస్. నా పేరు సుధా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. విశాఖ శారదాపీఠానికి విచ్చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికిన పీఠాధిపతులు. విశాఖ శారదాపీఠంలో మంత్రి సీదిరి అప్పలరాజుకు అవమానం. సుమారు 40 నిమిషాల పాటు ఆందోళన చేసిన మంత్రి. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్కు వినతుల వెల్లువ. కేంద్ర ఉక్కు శాఖ మంత్రితో భేటీ అయిన ఎంవీవీ పలు సమస్యలపై చర్చలు. వివరాల్లోకి వెళ్తే విశాఖపట్నం శ్రీ శారదాపీఠంలో నిర్వహిస్తున్న వార్షికోత్సవంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముఖ్యమంత్రికి పీఠం బృందం సభ్యులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఈ పీఠంలో ఉన్న వివిధ దేవతామూర్తులకు పీఠాధిపతి శ్రీ స్వరూప నరేంద్ర మహాసరస్వతి స్వామితో కలిపి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపించారు. సుమారు 3 గంటల పైగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పీఠంలో ఉండి పూజలు జరిపించారు. విశాఖ శ్రీ శారదాపీఠంలో రాష్ట్ర పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజును ఘోర అవమానానికి గురి చేశారు పోలీసులు. పీఠం గేటు వద్దకు మంత్రితో పాటు ఒక చైర్మన్ పీఠం లోపలికి వెళ్తుండగా పోలీసులు మంత్రిని అడ్డుకున్నారు. మంత్రితో పాటు ఉన్న చైర్మన్ ను పంపమని కోరారు. దీనితో అడ్డుకున్న పోలీసులు మంత్రితో పాటు నువ్వు వస్తే లోపలికి రా, లేదంటే బయటికి వెళ్ళిపో అని మంత్రితో పోలీసులు అసభ్యకరంగా మాట్లాడారు. దీంతో మంత్రికి తీవ్ర కోపం వచ్చింది. తనను అవమానించిన పోలీసుపై చర్య తీసుకోవాలని సాక్షాత్తు మంత్రి శారదాపీఠం గేటు వద్ద ఆందోళనకు దిగారు. సుమారు 40 నిమిషాలు మంత్రి గేటు వద్ద ఆందోళన చేస్తున్న సదరు పోలీసును బయటకు పిలిచి మందలించకపోవడంతో మంత్రి అప్పలరాజు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పీఠం లోపలికి వెళ్లకుండా వెనుదిరిగి వెళ్లిపోయారు. సార్ మీరు వెళ్తే మేము అందరం ఇక్కడ ధర్నా చేయవలసి ఉంటుంది. అందుకే సార్ మీరు వెళ్ళకండి, సారీ చెప్పేంత వరకు. సార్ మీరు వెళ్ళొద్దు, సారీ చెప్పేంత వరకు వెళ్ళొద్దు. వెళ్ళదు సార్, మీరు వెళ్తే మేము ఊరుకోం సార్. ఒక మంత్రాన్ని ఆగండి, మీరు ఎవరైనా చెప్పలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలోని 41వ వార్డు దొండపర్తి పర్దేశమ్మ గుడి దగ్గరలో విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ ప్రజా సమస్యలు తక్షణ పరిష్కారం కోసం నిర్వహించిన ప్రజా దర్బార్లో అనేక మంది ప్రజలు విచ్చేశారు. ఎమ్మెల్యే వాసుపల్లి ప్రజా దర్బార్కు ప్రజలు విశేష ఆదరణ లభిస్తుంది.
సచివాలయ వాలంటీర్లు పనితీరు చాలా బాగుందని, క్లస్టర్లో ఎవరి సమస్యపై ఫోన్ చేసి వాళ్ళ దగ్గర పూర్తి సమాచారం అందిస్తున్నందుకు ఎమ్మెల్యే గారు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కొన్ని కారణాల వల్ల పెన్షన్ కోల్పోయిన వారికి రోల్ బ్యాక్ చేయటకు ఎస్సీఆర్పీ ద్వారా మంజూరు జాప్యం జరుగుతుందని ఎమ్మెల్యే దృష్టికి రాగానే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారని హామీ ఇచ్చారు. 27, 41 మరియు 42 వార్డులలో పాడైన రోడ్లు, కాలువలు పునర్నిర్మాణం కొరకు, అంగన్వాడీ భవనాలు పునరుద్ధరణ కొరకు కొన్ని అపార్ట్మెంట్లలో సీసీ కెమెరాలు నిఘా ఏర్పాటు చేయాలని వినతి పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు వైఎస్ఆర్సీపీ 27వ వార్డు ప్రెసిడెంట్ శ్రీ నీలాపు సర్వేశ్వర్ రెడ్డి, 41వ వార్డు ప్రెసిడెంట్ శ్రీ మైఖల్ రాజు, 42వ వార్డు ఆళ్ల శ్రీనివాస్, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, స్టేట్ డైరెక్టర్ సకల భక్తుల ప్రసాదరావు, బడుకొండ నాగమణి, వైఎస్ఆర్సీపీ స్టేట్ నాయకులు, జిల్లా సీనియర్ నాయకులు, సౌత్ ఏసీ సెల్ ప్రెసిడెంట్ బోనాదేవి తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు. కార్పొరేట్లు చక్కదిద్దగలిగే పరిష్కారం వారికి నైపుణ్యం ఉందని చెప్పి ప్రజలు కూడా ఈరోజు తెలుసుకున్నారు. అలానే ఈరోజు అటు కలెక్టర్ గారికి, అటు జిమ్స్ కమిషనర్ గారికి, అలాగే పోలీస్ కమిషనర్ గారికి కూడా లెటర్ ఇచ్చాం. 15 రోజులు అయింది. అపార్ట్మెంట్స్ అన్నీ కూడా మధ్యలోనేమో ఖాళీ స్థలంలోనేమో డంపింగ్ యార్డ్ మాదిరిగా స్టోరేజ్ ట్రాన్సిట్ బ్లాక్ పెట్టారు. ఇసుక, చెక్క ఇవన్నీ కూడా ఆఫ్లోడ్ చేసి అక్కడ నుండి మళ్ళీనేమో రీసేల్ చేస్తూ ఉన్నారు రీటైల్ అని చెప్పేసి. దానివల్ల రాత్రి పూట నిద్ర కూడా కలగట్లేదని చెప్పి అపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఈరోజు వచ్చి కంప్లైంట్ చెప్పడం జరిగింది. ఆ కంప్లైంట్ కూడా ఇమీడియట్గా జిఎంసీ కమిషనర్తో మాట్లాడడం, ఈరోజు నోటీస్ సర్వీస్ చేస్తామన్నారు. అది ఇమీడియట్గా స్టాప్ చేసే ప్రక్రియ పని చేపడతామని చెప్పడం జరిగింది. ఇలాంటివి ఏ సమస్యకైనా సరే ప్రజా దర్బార్ ఒక వేదిక, సమస్యానికి పరిష్కారం అందించడమే మా బాధ్యతగా మేము పనిచేస్తూ ఉన్నాం. అలానే ఫైనాన్షియల్ హెల్ప్ కూడా అప్పుడప్పుడు మెడికల్ ఇష్యూస్ వచ్చేటప్పుడు, భర్త చనిపోవడం, పిల్లల చదువుల విషయాల్లో అని, అలానే ట్రీట్మెంట్ విషయాల్లో అని, మెడికల్ ట్రీట్మెంట్ విషయాల్లో అని వస్తూ ఉన్నారు. వారికి కూడా నా వంతు ఏదో దాని సహాయం చేస్తూ ఉన్నాను. ఈ మాదిరిగా దక్షిణ నియోజకవర్గంలో మంచి పాలన అందించాలని చెప్పేసి ముందుకు సాగుతూ ఉన్నాను చెప్పి అందరికీ కూడా ఈ వీకెండ్ ద్వారా ప్రేక్షకులకు తెలియజేసుకుంటాం. విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఎంవివి సత్యనారాయణ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి శ్రీ రామచంద్ర ప్రసాద్ సింగ్ను కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీ ఎంవివి సత్యనారాయణ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఉద్యోగులకు 2017 జనవరి 1వ తారీఖు నుండి అమలు కోసం ఎన్జీసీఎస్ సంఘాలు మరియు యాజమాన్యంతో జరిగిన ఎంఓయూపై సంతకాలు చేశారు. ఇప్పటికే ఎస్ఏఐఎల్ను నూతన వేతన ఏరియర్స్ నవంబర్ నెలలో జరిగినది. నూతన పే స్కేల్ కూడా అమలు జరుగుతున్నది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీతో పాటు కార్మిక నాయకులు, మంత్రి రాజశేఖర్, వై మస్తానప్ప, గంట కామరాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం వండువ గ్రామంలో గ్రామ వార్డు సచివాలయాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి సరఫరా చేయబడిన యూనిఫామ్లను స్థానిక శాసనసభ్యులు శ్రీమతి విశ్వాసరాయ్ కళావతి వారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరఘట్టం మండల వైస్ ఎంపీపీ, వండువ సర్పంచ్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజు ఆదేశాలతో డిచ్పల్లి, దర్పల్లి సర్కిల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గంజాయి నిర్మూలనకై యువతకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిపి నాగరాజు హాజరయ్యారు. ఆయనతో పాటు అడిషనల్ డీసీపీ అరవింద్ బాబు, ఏసీపీ వెంకటేశ్వర్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ చంద్, డిచ్పల్లి సిఐ
ప్రతాప్, దర్పల్లి సిఐ శ్రీశైలం, జడ్పీ ఆర్థిక ప్రణాళిక సభ్యుడు, దర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఎంపీపీ గద్దె భూమన్న, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింతా శ్రీనివాసరెడ్డి, మాజీ అధ్యక్షుడు సక్కరి కొండ కృష్ణ, సబ్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. అటెన్షన్ స్టూడెంట్స్, మీరే ఈ దేశానికి భవిష్యత్తు. ఎందుకంటే మీ భవిష్యత్తు బంగారం అయిందనే దేశం భవిష్యత్తు కూడా బంగారం అవుతుంది. మీరు కనుక మీ భవిష్యత్తును నాశనం చేసుకుంటే ఆ దేశం బాగుపడదు. కాబట్టి మీ భవిష్యత్తుని మీరే తీర్చిదిద్దుకోవాలి, డిసిప్లిన్ పాటించాలి. ఇట్లాంటి గంజాయి మత్తు పదార్థాలకి మీరు దూరంగా ఉండాలి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా అందులో ఉన్నా కూడా మీ గ్రామంలో కానీ ఎవరైనా ఇట్లాంటి వాటిలో భాగస్వాములు ఉంటే మీరు మాకు ఇన్ఫర్మేషన్, పోలీసు వారికి మాకు ప్రజాప్రతినిధులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూత్ అనేది కన్జంప్షన్ అనేది చాలా ర్యాపిడ్గా పెరిగింది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ఆందోళన చెంది మీటింగ్ కండక్ట్ చేసి గంజాయి అండ్ మత్తు పదార్థాల మీద యుద్ధం ప్రకటించారు. యుద్ధం ప్రకటించారంటే ఎంత సీరియస్నెస్ ఉందో మీరు అర్థం చేసుకోవాలి. యువత అనేది స్టేట్ వైడ్గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే బాగా బానిసలు అయ్యారు. పోలీస్ వాళ్ళు, ఎక్సైజ్ వాళ్ళు ఎన్ని కేసులు చేసినా, పీడీ యాక్ట్లు పెట్టినా, అరెస్ట్ చేసినా, కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా ఈ మహమ్మారి అనేది పెరుగుతుంది కదా తప్ప తగ్గట్లేదు. సో ఒక యుద్ధ ప్రాతిపదికగా మనము చర్యలు చేపడితే మొత్తం గ్రామాన కాలేజీలలో, స్కూల్స్లలో ప్రతి అసోసియేషన్స్, ప్రజాప్రతినిధులు అందరినీ భాగస్వాములు చేస్తేనే ఈ మహమ్మారిని మన రాష్ట్రం నుంచి తరివేయగలుగుతామని గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిపించారు. అలాగే గంజాయి పంట ఎవరైనా సాగు చేస్తే వారికి రైతు బంధు కానీ ఇట్లాంటి స్కీమ్స్ అన్ని కూడా కట్ చేయడం జరుగుతుందని కూడా చెప్పారు. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు మన జిల్లాలో అయితే ఇప్పటికీ అట్లాంటి ఇన్సిడెంట్స్ లేవు. మీరందరికీ గ్రామ సభలు పెట్టి అలవాటు పడిన వ్యక్తి వ్యసనపరుడై మానసిక ఒత్తిడికి లోనై ఆరోగ్యం క్షీణించడం. మరి అది ఉంటేనే మత్తు పదార్థాలు మన స్టేట్ నుంచి వేరే స్టేట్ నుంచి మన స్టేట్కి వచ్చి ఆ స్టేట్ నుంచి మన జిల్లాలకు పారిపోయి, జిల్లాల నుంచి మండలాలకు పారిపోయి, గ్రామాలకు కూడా చాలా వరకు పారిపోయింది. కాబట్టి మనం వచ్చే పదార్థాలని కొద్దిగా మనం దాన్ని కంట్రోల్ చేస్తే కూడా మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. అలాగే మరి మన పిల్లలకు కూడా మనం తల్లిదండ్రులు కూడా రాష్ట్ర ప్రభుత్వ విఆర్ఏలకు 21,000 రూపాయల వేతనం ఇవ్వాలని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలు చేయాలని, అర్హులందరికీ ప్రమోషన్లు ఇవ్వాలని, ఇచ్చిన డిఏ రికవరీ ఉత్తర్వులు ఉపసంహరించాలని, విఆర్ఏ సమస్యలపై సిసిఎల్ఏ అధికారులు రాష్ట్ర కమిటీతో చర్చలు జరపాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకులు సంఘము రణస్థలం మండల కమిటీ ఆధ్వర్యంలో రణస్థలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట 2వ రోజు రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పే తేజేశ్వరరావు ఈ రిలే నిరాహార దీక్షలో విఆర్ఏ మండల అధ్యక్షులు నేతల సీతప్పుడు, ప్రధాన కార్యదర్శి టి పాపారావు, నాయకులు బోనెల సీతమ్మ, ఎలగాన సూర్యనారాయణ, టి పోతయ్య తదితరులు పాల్గొన్నారు. అర్హులందరికీ ప్రమోషన్లు ఇవ్వాలి. విఆర్ఏల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. విఆర్ఏలకు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేయాలి. విఆర్ఏల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. నామినీగా పనిచేస్తున్న వారందరినీ విఆర్ఏలుగా కొనసాగించాలి. రాష్ట్ర ప్రభుత్వం విఆర్ఏల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. రికవరీ చేసిన డిఏ వెంటనే ఇవ్వాలి. రికవరీ చేసిన డిఏ వెంటనే ఇవ్వాలి. జిందాబాద్ సిఐటియు. విఆర్ఏల ఐక్యత వర్ధిల్లాలి. విఆర్ఏల ఐక్యత వర్ధిల్లాలి. విఆర్ఏల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. విఆర్ఏలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి. విఆర్ఏలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి. విఆర్ఏలందరికీ 21,000 కనీస వేతనం అమలు చేయాలి. విఆర్సీలో న్యాయం చేయాలి. విఆర్సీలో విఆర్ఏలందరికీ న్యాయం చేయాలి.
ప్రత్యక్ష దైవం అరసివల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి సూర్య జయంతి సందర్భంగా నిర్వహించిన రథసప్తమి వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. నేడు సూర్య భగవానుడు భక్తులకు నిజరూపంలో దర్శనమిచ్చారని అన్నారు. ఆదిత్యునికి తొలి పూజ క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ సూర్యనారాయణ స్వామికి తొలి పూజ చేసే అవకాశం రావడాన్ని గొప్ప అదృష్టంగా భావిస్తున్నామని, రథసప్తమి రోజు కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్శించుకోవడం ఆనందంగా ఉందని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో జీవించాలని కోరుకున్నానన్నారు. స్థానిక శ్రీకాకుళం జిల్లా లక్ష్మీ టాకీస్ వద్ద హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ లో భార్గవి తేజ్ రెడ్డి జన్మదినంను ఘనంగా అన్నదాన కార్యక్రమంతో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతి వెంచర్స్ వ్యాపారవేత్త సూర్యం రెడ్డి మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపమని, అన్నం లేనిది ఏ ప్రాణి జీవించలేదు, అన్నం ఎటువంటి లోటు లేకుండా దొరకడం అంటే సాక్షాత్తు ఆ కాశీ అన్నపూర్ణ అమ్మవారి అనుగ్రహం తప్పనిసరిగా కావాలని, అన్నదానం కోటి గోవుల దాన ఫలితంలో సమానమైనది, సృష్టిలో ఏది లోపించినా బ్రతకగలం గాని ఆహారం లోపిస్తే బ్రతకలేం. మా అబ్బాయి భార్గవ్ తేజ్ రెడ్డి జన్మదినను పేదలకు అన్నదాన కార్యక్రమం హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భార్గవ్ తేజ్ రెడ్డి, నాన్న సూర్యారెడ్డి, అమ్మ హేమకుమారి, అన్న గుహన్ రెడ్డి, అమ్మమ్మ వనజాక్షి, పెద్దమ్మ రజని తదితర కుటుంబ సభ్యులు, హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ డైరెక్టర్ యు మహేష్, ఎస్ చక్రధర్, ప్రధాన కార్యదర్శి పి సంతోష్, కార్యదర్శి కె రమణ, అధ్యక్షులు కె రాజు, కోశాధికారి బి ప్రణయ్, ప్రచార కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో గల ప్రముఖ పుణ్యక్షేత్రం అయ్యా శ్రీ రామస్వామి వారి దేవస్థానంలో వార్షిక కళ్యాణ మహోత్సవం ఈ నెల 12వ తారీఖున జరగబో కళ్యాణ కార్యక్రమం ఒక నాందిగా రథసప్తమి పర్వదినాన స్వామివారి పందిరినాట కార్యక్రమం ఆలయ అర్చకులు నిర్వహించడం జరిగింది. ముందుగా స్వామివారి ఎదుట విక్షేసన ఆవాహన పుణ్యవచనం నిర్వహించి ఆలయ తూర్పు రాజగోపురం ఎదురుగా ఉదయం 8 గంటలకు పందిరినాట కార్యక్రమం నిర్వహించారు. ఆలయ క్షేత్ర పాలకుడు అయ్యన ఉమా సదాశివస్వామి వారి ఆలయంలో 11వ తారీఖున జరగబో కళ్యాణానికి కూడా పందిరినాట కార్యక్రమం ఆలయ అర్చకులు జరిపించినారు.
తాజా బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.